వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం V3 న్యూస్ ప్రత్యేక కథనంతో కదిలిన అధికార యంత్రాంగం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మరమ్మతులు ప్రారంభించిన అధికారులు ఘనంగా బీజేపీ సిద్ధాంతకర్త స్వర్గీయ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి మేధో సంపత్తి గల పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రజలందరికీ మార్గదర్శనమన్న నేతలు గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతమిస్తున్నామన్న ఎడ్బి సర్పంచ్ స్వర్ణలత దత్తత్రి కేసీఆర్ ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని హామీ డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఆధ్వానంగా మారిన వంటశాలను ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కలిసి తాత్కాలిక మరమ్మతులు చేయించారు గత 2 రోజుల క్రితం ఈ పాఠశాల అధ్వాన స్థితిపై V3 న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేయడంతో అధికారులలో కదలిక వచ్చిందని గ్రామస్తులు అంటున్నారు ఈ సందర్భంగా తమ పాఠశాల బాగులో తమ వంతు పాత్ర పోషించిన V3 న్యూస్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు जीपीएस हाटापुर फार्म का ये जो किचन शेड है जो एमडीएम का वो बिल्कुल ही ख़राब हो गया है। ऊपर से टीन जो है सो ख़राब हो गया, नीचे से जो है सो पूरा घूस वगैरह आके पूरा ख़राब कर दिया। ये बारिश का मौसम है, यहाँ पर बच्चों को जो है सो खाना पकाने के लिए काफ़ी मुश्किल हो रहा। अगर कोई फ़ंड अगर ग्राम पंचायत से या कोई और फंड भी अगर इस्तेमाल करके उसको अगर ठीक कर दिए तो बेहतर रहता, क्योंकि हाइजीनिक कंडीशन को हमको देखना है। बच्चे यहाँ पर दोपहर में खाना खाते हैं, बारिश का मौसम है, अगर कुछ भी सहज प्रॉब्लम हुई तो सब बच्चों को प्रॉब्लम हो सकती। इसलिए मेरी गुजारिश ये है कि ये सरपंच और कोई भी फंड से अगर उसको ठीक कर दिए तो बेहतर है। పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుడారంలో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు దసరా కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలను గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఆకల ఓదేలు ఆధ్వర్యంలో అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మి, ఉప సర్పంచ్ రాచకొండ చంద్రమౌళి, వీఆర్ఓ కృష్ణస్వామి, కార్యదర్శి తేజశ్రీతో పాటు పలువురు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా ముధోల్ గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతమిస్తున్నామని ఎడ్బి సర్పంచ్ స్వర్ణలత దత్తత్రి అన్నారు ఈ రోజు ఆయన సమక్షంలోని మండలంలోని ఎడ్బిడిలోని శ్మశాన వాటికలో ముళ్ల కంపలను, పిచ్చి మొక్కలను తొలగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు మురికి కాలువలను శుభ్రం చేయడం, చెత్తను ఎప్పటికప్పుడు తరలించి పరిశుభ్ర వాతావరణాన్ని నెలకొల్పడానికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నామని వెల్లడించారు నిరంతర అభివృద్ధి ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రజలు కూడా సలహాలు, సూచనలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ప్రియాంక, పంచాయతీ సెక్రటరీ నితీష్, ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ శ్మశాన ఘాట్ని క్లీన్ చేయించడం జరిగింది. అలాగే డంపింగ్ యార్డ్ కోసం జేసీబీ వర్క్ కూడా నడిపిస్తున్నాం. అట్లనే రోడ్డు కూడా మనం తీసుకునే ఆటోకు చెత్త సేకరణ గురించి ఆటో ఇక్కడికి రావాలంటే రోడ్డు బాగుండాలి, అందుకోసమే రోడ్డు కూడా దాన్ని మరమ్మతులు నింపుతున్నాం, ఆ మరమ్మతులు కూడా చేయిస్తున్నాం. అట్లనే రోజు పారిశుద్ధ్య కార్మికులు కూడా విలేజ్లో తిరుగుతూ చెత్త సేకరణ చేస్తున్నారు. 4 కార్మికులను మేము నియమించడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలో ఒక డ్రమ్ పెట్టి ప్లాస్టిక్ని కూడా సేకరిస్తున్నాం. త్వరలో ఇక్కడ ఒక షెడ్ కట్టించి ఆ ప్లాస్టిక్ని కూడా ఇందులో వేయాలని మా ఉద్దేశం. దాన్ని రీసైక్లింగ్ పంపించాలి. దాని గురించి మేము ఇక్కడ షెడ్ నిర్మించి దాన్ని ఇక్కడ ప్లాస్టిక్ని ఇక్కడ సేకరించి ఇక్కడ దాన్ని ఉంచుతాం. అలాగే ఇంకా ఊళ్ళో ఉన్న చిన్న చిన్న సమస్యలు, ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఆ త్వరలో 2-3 రోజుల్లో చిన్న అది చిప్స్తో నింపేసి ఆ రోడ్ల మరమ్మతులు కూడా చేయిస్తాం. వాటర్ సమస్య అనేది ఉంది, కాకపోతే దాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే పాత గోడలను కూడా తీయించడం జరిగింది, పాత ఇళ్లను కూడా తీయించడం జరిగింది. ఇంకా 2-3 మిగిలి ఉన్నాయి, అవి కూడా తీయిస్తాం. త్వరలో తీయించేసి ఈ 30 డేస్ ప్రణాళికలో ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది ముఖ్యం. ఈ అవెన్యూ ప్లాంటేషన్ అనేది చాలా వరకు మా విలేజ్లో జరిగిపోయింది. 600 మొక్కలు లేబర్లతో పెట్టించడం జరిగింది, దాన్ని కంప నాటడం కూడా జరిగింది. దాంట్లో అయితే హరితారంలో మేము 100% సక్సెస్ అయ్యామని మేము అనుకుంటున్నాం కాదు, 30 రోజుల ప్రణాళికల్లో మేము ముందుంటామని మేము అప్పటి నుంచి అనుకుంటున్నాం. ఆ విధంగానే కష్టపడుతున్నాం. మా స్పెషల్ ఆఫీసర్ గారిని మా 2-3 రోజులలో మొన్న అపాయింట్ అయిన మా సెక్రటరీ గారు కూడా చాలా రిస్క్ తీసుకొని చాలా వరకు పనులు చేయిస్తున్నారు. అలాగే ఈ బహిరంగ మల విసర్జన గురించి కూడా చాలా అవేర్నెస్ ఇస్తున్నారు. అలాగే ఒకరిద్దరికి కూడా ఫైన్ ఈ మధ్య వేశారు.
అలా బాగా అరికట్టగలుగుతున్నాం. దాదాపుగా అవుతుంది అని అనుకుంటున్నాం. మేము ముందుంటామని మేము అనుకుంటున్నాం. బాలాపూర్లోని శివాజీ చౌక్ ఆర్సీఐ రోడ్లో సిద్ధాంతకర్త స్వర్గీయ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలను బీజేపీ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు బందాల శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పూలమాలలు వేసి స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మాజీ సింగిల్ విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి జనసంఘం ఈనాటి బీజేపీకి మూల సిద్ధాంతాన్ని అందించిన మేధో సంపత్తి గల పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దేశ ప్రజలందరికీ మార్గదర్శి అన్నారు. కానీ ఈ రోజు రాజకీయాలు, కుటుంబ పరంపర రాజకీయాలు, కుటుంబ వ్యక్తిగత స్వార్థాలతో సమాజంలో ఉంటూ రాజకీయ దిగజారుడుతనానికి పాల్పడుతూ ఓట్ల కోసం మతోన్మాద కులతత్వ వర్గాల వారీగా రాజకీయాలను కొనసాగించడం టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్కే చెల్లిందని అన్నారు. గ్రామ శాఖ బడంగపేట మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు బంజాల శంకర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంచుకున్న గౌరవ సోదరులందరూ గౌరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, నరేంద్రాచారి గారు, నవారు శ్రీనివాస్ రెడ్డి గారు, నాలుక సూర్యప్రకాష్ గారు, వినోద్ బాబు, శ్రీనివాస్ రెడ్డి గారు, కొండల రెడ్డి గారు, కామాల కుమార్, ఈశ్వర్ గారు, నారాయణరావు గారు, రామిడి శేఖర్ రెడ్డి గారు, మధు, సీనియర్ నాయకులు దొడ్డి శ్రీశైలం గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మీడియా మిత్రులకు కూడా స్వాగతం, సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతకర్త అయినటువంటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలని బాలాపూర్ కేంద్రంగా శివాజీ చౌక్ కేంద్రంలో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఒక సాధారణ జీవితాన్ని కొనసాగించినటువంటి గొప్ప నాయకుడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒక స్వయం సేవగా, ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకగా కొనసాగుతూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా దేశ ప్రజల కోసం తన ప్రాణాలను బలిదానం చేసినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క హత్య తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో జాతీయ జనసంఘ పార్టీకి, ఈనాటి బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగారు. ఈనాడు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఉన్నదంటే ఈ యొక్క సిద్ధాంతం నలుమూలలా కొనసాగుతూ ఉన్నదంటే దీనదయాళ్ ఉపాధ్యాయ గారి కృషి, వారు చూపించిన బాటనే చెప్పక తప్పదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం ఉమ్మాపూర్ గ్రామంలోని సర్పంచ్ బోకేతి గంగవ్వ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దసరా పండుగను పురస్కరించుకుని గ్రామంలో సుమారు 500 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. మాజీ ఎంపీ కవిత మహిళల సంక్షేమం కోసం, మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రపంచానికి మహిళ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వనిత అని కొనియాడారు. నియోజకవర్గంలోని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ఆడపడుతులకు కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈరోజు మా ఉన్నప్పుడు గ్రామంలో 430 చీరలు వచ్చినాయి. దొడ్డు నుంచి మేము సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, గ్రామ పెద్దల సమక్షంలో చీరలు పంపిణీ జరుగుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శ్రీలంక కాలనీ మోడల్ కాలనీలో పోలీసులు తనిఖీలు చేశారు. కుప్పం ద్రావిడ కుప్పం కావడంతోనే నేరస్తులకు అడ్డాగా మారుతుందని పోలీసులు గ్రహించి కుప్పం నుండి 2 కిలోమీటర్లు ఉన్న శ్రీలంక కాలనీ మోడల్ కాలనీలో 100 మంది పోలీసులతో కట్టడి చేశారు. అలాగే కాలనీలో ఉన్న వ్యక్తులను ఆధార్ కార్డులు తీసుకుని చెక్ చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. రికార్డు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా వాళ్ళు రావడము, ఏదైనా నేరాలు చేయడము, పాల్గొనడము, ఇలాంటి ఏదైనా కార్యక్రమాలు జరగడము, సంఘ విద్రోహ శక్తులు చేరడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే దట్టు ఇక్కడ కుప్పము ఇలాకాకు అటు తమిళనాడు టచ్ అవుతుంది, ఇటు కర్ణాటక నుంచి వస్తారు. ఎందుకంటే రైల్ ఫెసిలిటీ బాగుంది. నేరాలు దిగడము, రావడము, ఇమీడియట్గా చేయడము, వెళ్ళిపోవడము, అది మీకు అర్థం కాదు.
అనేది మీకు అర్థం కాదు. ఉన్న వాళ్లకు, సొంత ఇంటిగలకు, సొంత యజమానులకు అర్థం కాదు అంత సామాన్యంగా. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే చాలా ముదిరిపోయినాక, చాలా ఇది అయిపోయినాక, నేరాలు జరిగిపోయినాక, ఘోరాలు అయిపోయినాక అప్పుడు విషయాలు బయటపడతాయి. అందుకోసము మీకు నాలెడ్జ్లో ఉండకపోయినా కూడాను మా యొక్క ఇది ఏమంటే సమాచారం మేరకు ఈ విధంగా మనము టోటల్గా సిబ్బందితో కార్డన్ సెర్చ్ అంటారు అనమాట. దీనికి ఈ విధంగా మనము టోటల్గా చుట్టుముట్టేసి ప్రతి ఇల్లు త్వరగా ఆధార్ కార్డ్స్తో సహా తనిఖీ చేస్తాము. అదేవిధంగా వెహికల్స్ కూడాను ఏదైతే అనాథరైజ్డ్ ఉన్నాయో, ఇప్పుడు ఏవైతే మాకు దొరికినాయో వాటికి డాక్యుమెంట్స్ లేవు. ఒకవేళ మీరు సేకరించి మీరు ఎక్కడైనా వేరే చోట ఉన్నా కూడాను తీసుకొచ్చి జినైన్ డాక్యుమెంట్స్ చూపెట్టారంటే అది ఇచ్చేస్తాం. దానికేం పెద్ద సమస్య కాదు, దానికేం భయపడాల్సిన పని లేదు. బట్ మేము కోరేది ఏమంటే మీ దగ్గర నుంచి ఎప్పుడైనా కానీ, ఏ సమయంలో కానీ ఎవడన్నా మీకు తెలియని కొత్త వ్యక్తులు కానీ, దొంగలు కానీ, అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా తచ్చాడుతున్నవాళ్ళు కానీ చేరడం కానీ గ్యాంగ్స్ చేరుతాయి అన్నమాట. ఎందుకంటే కొన్ని ఇంకా కట్టున్నారు, ఇళ్ళు కాలనీలు ఏర్పాటు అవుతూ ఉన్నాయి, ఎక్స్టెండ్ అవుతూ ఉండదు, ఆస్కారాలు దండిగా ఉంటాయి. అందుకోసం మీకు కోరేది ఏమంటే మా తరపు నుంచి కానీ, ప్రభుత్వం తరపు నుంచి కానీ మీకు స్పందన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవునా, స్పందనలో మీ సమస్యలు ఉన్నా చెప్పచ్చు, స్టేషన్లలో చెప్పచ్చు, రెవెన్యూ అధికారులకు చెప్పచ్చు, ఎవరికైనా చెప్పచ్చు. అవునా, దానిని మీరు ఈజీగా బాగా దాన్ని చేసుకోవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏది కూడాను దానికి ఆలస్యం అనేది ఉండదు. ఆ తర్వాత రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, వాటి గురించి కూడాను జాగ్రత్తగా మనము ఇంట్రాక్షన్ ఉండాలి. మీకు ఏం సమస్య ఉన్నా కూడా మాకు అప్రోచ్ మా స్టేషన్లలో వచ్చిన ఫిర్యాదు చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఏమన్నా కూడాను పత్రాలు ఇక్కడ తిరిగి లేని వాటికి మేము తీసేసి కన్సల్ట్ చేయాల్సిన అది ప్రొసీజరు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం హున్నాపూర్ గ్రామంలో పంచాయతీ భవనం, పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని ప్రజలు, అధికారులు, మరోవైపు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, భవనాలు కట్టి ఏళ్లు గడుస్తున్నాయని, శిథిలావస్థకు చేరి పెచ్చులు మీద పడుతున్నాయని, ఉపాధ్యాయులు, విద్యార్థులు గాయాల పాలవుతున్నారని, ఎన్ని మార్లు భవన నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు మండిపడుతున్నారు. ప్రైమరీ స్కూల్ మొత్తం శిథిలావస్థలో ఉంది. దాదాపు దీనికి 3 సంవత్సరాల నుంచి మేము చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేకి కానీ, మినిస్టర్కి కానీ, ఇక్కడికి ఏ లీడర్ వచ్చినా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు శాంక్షన్ అనేది రాలేదు. వర్షాకాలం వచ్చిందంటే పెచ్చులన్నీ ఊడిపడుతున్నాయి. మొత్తం 8 రూములు ఉన్నాయి, 8 సుఖ శిథిలావస్థలు ఉన్నాయి. వర్షం పడ్డదంటే తెమ్మొచ్చేసి ఆ గోడలు కూలిపోయే పరిస్థితి ఉంది. కానీ ఏ లీడర్ పట్టించుకుంటలేదు, ఏ ఆఫీసర్ పట్టించుకుంటలేడు. చాలామందికి చెప్పడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. స్కూల్ తరఫున సెక్రటరీ మేడం కొత్తగా వచ్చి నుంచి ఇప్పటిదాకా సెక్రటరీ మేడం ఒక 5-6 లెటర్లు రాసి ఇచ్చింది. అయినా దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మరి ఈ స్కూలు నాశనం అయిపోయి పిల్లలకి ఏమైనా అంటే వర్షం పడి బీభత్సమైన వర్షం పడి ఏదైనా ప్రాబ్లం అయితే పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మొన్న పిల్లగాడికి ఇట్లా మోకాల మీద దెబ్బ తగిలింది. పెచ్చలు ఊడి పడడం వలన పిల్లాడికి దెబ్బలు సుగా తగిలినాయి. తీసుకుపోయి ఆర్ఎంపీ డాక్టర్ తోటి చూపించడం మేమే. ఇంత ఇది ఉన్నా ఆ స్కూల్ గురించి పట్టించుకోవడానికి ఏ లీడర్ రావట్లేడు, ఏ ఆఫీసర్ రావట్లేరు. మరి ఎందుకు ఇది ఇట్లా చేస్తున్నారు అనేది తెలియడం లేదు. నాకు గవర్నమెంట్ స్కూల్ శిథిలావస్థలో ఉంది. దాంట్లో పిల్లలు 119 మంది ఉన్నారు. మొత్తం గోడలు కూడా క్రాక్లు వచ్చి పడిపోతున్నాయి. పైన స్లాబ్ కూడా మొత్తం 6 ఫీట్ పై పడిపోతున్నాయి. పిల్లలకు కూడా దెబ్బలు తగినాయి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రమాదం జరగకుండా ముందే ఎవరన్నా పట్టించుకుందని చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. పెచ్చలు స్కూల్లో పెచ్చల మీద పడుతున్నాయి. కొంతమంది ప్రమాదాల నుంచి తప్పుకున్నారు. అందుకే స్కూలు మంచిగా కట్టియండి. జల్లి స్కూళ్ళ గురించి ప్రమాదాలు కూడా మస్తు ఉన్నాయి. అందుకే జల్లి కట్టియండి. మూధోల్ మండలం కేంద్రమైన మూధోల్తో పాటు వెంకటాపూర్, గన్మోరా, టోలి, ఎడ్బీడ్ తండాలతో పాటు ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు, ప్రత్యేక అధికారులు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడానికి చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పండుగైన బతుకమ్మ పండుగ రోజున ఆడపడుచులు ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను ధరించి సంబరాలలో పాల్గొనాలని కోరారు. గ్రామాల్లో
బతుకమ్మ చీరలను తీసుకోవడానికి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు సత్యనారాయణ, శ్రీమతి గన్నోరా, సర్పంచ్ లావణ్య, కృష్ణయ్య, ఐకేపీ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొన్నటి నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ముదూరు గ్రామంలో 3 రోజుల నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా 4 రోజుల వరకు మిగతా సభ్యులు ఎవరైతే తీసుకోలేరో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారాలు. అదే ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక బతుకమ్మ కానుకగా ప్రవేశపెట్టడం జరిగింది చీరలను. ఈ చీరలు కనీసం ఈ ఒక రోజన్నా కనీసం ఆ బతుకమ్మలు ఆడే రోజన్నా కనీసం కట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ఒక రోజు ఆ బతుకమ్మలు ఆడే రోజు మిగిలిన క్వాలిటీ వేరే ఉన్నది, అది అంటున్నా ప్రాబ్లం లేదు. మిగిలిన వాళ్ళు చీరలకైతే ఇక అవి గవర్నమెంట్ నుంచి రాలేము, మనం ఏం చేయలేము. ఒలిగి చీరలు వల్ల కనీసం ఆ రోజు ఒక ట్రేడ్ మార్క్ గవర్నమెంట్ ఇచ్చింది, ఒక గుర్తింపు లాగా కనీసం దీన్ని ఆ రోజు ఒక రోజు కన్నా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేసుకుంటున్న వాళ్ళ నుంచి ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ మిడ్ మానేరు ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మేమే నిర్మించినామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ఇవాళ మిడ్ మానేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ ఒర్రే ఈ కాలువకు సంబంధించినటువంటి లీకేజ్ దాని మీద 26 టీఎంసీల కెపాసిటీ ఉండగా 15 టీఎంసీలు రాగానే అర్ధరాత్రి మొత్తం 25 గేట్లు నీటి వదిలిపెట్టడానికి గల కారణం ఏందని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని 2-3 సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నాం. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పమని. ఎల్లంపల్లి నీళ్లు కిందికి వదిలిపెడతా ఉన్నారు. ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? ఆ నీళ్లు మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు నుంచి కింద ఖమ్మం దాకా నీళ్లు పోవడానికి అవకాశం ఉంది. అది ప్రణాళిక. ఈరోజు మిడ్ మానేరులో 4 టీఎంసీలు, ఎల్ఎండిలో 16 టీఎంసీలు ఉండగా ఎల్లంపల్లి ఓవర్ఫ్లో అయిపోతుంటే కూడా ఎందుకు ఆ నీటిని మళ్లించడానికి మీరు ప్రయత్నం జరుగుతలేదు ప్రభుత్వం నుంచి అనే ప్రశ్న. దానికి కారణం ఈరోజు ఇక్కడ మేము మిడ్ మానేరు కాంగ్రెస్ ప్రతినిధి బృందంగా వచ్చి సందర్శించి వాస్తవ పరిస్థితి చూస్తే ఈరోజు అన్ని కూడా కట్ట మీద ఎక్కడికక్కడికి బోర్లు వేసి టెస్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తం బురద వెళ్తా ఉన్నది. ఇక్కడ ఒక ఒర్రె ఉండే బేస్ కరెక్ట్ వేయలేదు. ఇప్పుడు ఇక్కడ రామయ్య కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు తప్పకుండా భోగంవర్రె నుంచి 1 కిలోమీటర్ మొత్తంగా మళ్ళీ తిరిగి కట్టాల్సిన పరిస్థితి తప్ప ఇంకొకటి కాదని చెప్తున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతాను. ఎల్లంపల్లి నీళ్లు వృధా పోగా మిడ్ మానేరు, లోయర్ మానేరు ఎందుకు ఖాళీ ఉంచుతా ఉన్నారు? అర్ధరాత్రి ఎందుకు గేట్లు వదిలిపెట్టినటువంటి రహస్యాన్ని చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తాం. నిజామాబాద్ జిల్లా బింగల్ మండలం కేంద్రంలోని నంది గల్లీలో మున్నూరు కాపు సంఘంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ ఆడబిడ్డలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల్కొండ ఎమ్మెల్యే మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వయంగా తన చేతుల మీదుగా తెలంగాణ ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ వారు మరియు టీఆర్ఎస్ అధ్యక్షులు మరియు టీఆర్ఎస్ నాయకులు మరియు నందీశ్వర యూత్ సభ్యులు పాల్గొన్నారు. ముధోల్ లోకేశ్వరం మండలం కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఏటా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. మహిళలు బీడీ కార్మికులకు 2016 రూపాయల పెన్షన్ అందిస్తూ సంక్షేమ పథకాల అమలులో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఆర్థిక మాంద్యం ఉన్న తరుణంలో సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వం వెనుకంజ వేయలేదని అన్నారు. మహిళలు స్వయంగా ఎదగడానికి ప్రత్యేక రుణాలను మంజూరు చేసిందని వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖాన్, జడ్పీటీసీ లోలా, కళావతి, ఎంపీడీఓ గంగాధర్, ఐకేపీ ఎంపీఏ గంగారెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామానికి చెందిన అల్లే సాయి కుమార్ 2018-2019 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్ గా ఎన్నికైన సందర్భంగా బోధన్ రైతు సమన్వయ సమితి మండలంలో కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్ సన్మానం చేశారు. సాయి కుమార్ చిన్నప్పటి నుండి కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించారన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితే పేదరికం అడ్డురాదని అన్నారు. సాయి కుమార్ ను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు పోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ సెరెడే సాయిలు, మాజీ మెంబర్ ఇల్తేపు సాయన్న, యువకులు తదితరులు పాల్గొన్నారు. చేస్తా ఉన్నాను. విద్యార్థులందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఎగ్జామ్ రాశారు. నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో ఇంకా ఉద్యోగాలు పడతా ఉంటాయి కాబట్టి ఇంకా పోరాటం చేసి మరి ఇంకా అకుటిత దీక్షతో కష్టపడి ఉద్యోగాలు పొందవలసిన విధంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న హోటల్లో చోరీకి పాల్పడ్డ దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. దొంగిలించిన డబ్బులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దర్గపల్లి గ్రామం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. V3 న్యూస్ ప్రత్యేక కథనంతో కదిలిన అధికార యంత్రాంగం. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మరమ్మతులు ప్రారంభించిన అధికారులు. ఘనంగా బీజేపీ సిద్ధాంతకర్త స్వర్గీయ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి. మేధో సంపత్తి గల పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రజలందరికీ మార్గదర్శనమన్న నేతలు. గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతమిస్తున్నామన్న ఎడ్బి సర్పంచ్ స్వర్ణలత దత్తత్రి. కేసీఆర్ ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.